ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సమయం సందేశానికి స్వాగతం. దేవుని యొక్క లేఖనాల ప్రకారం యేసుప్రభువు వారు ఏం చేశారు? దేవుని రాజ్య సువార్త ప్రకటించారు, రాజ్యం గురించి ప్రకటించారు. ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రజలందరికీ దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఎందుకు? ఇది సువార్తలాగా ఇశ్రాయేల్ ప్రజలకి ఎందుకు ప్రకటించాడు? ఎందుకంటే వారు ఉంటున్నది దేవుని రాజ్యంలో కాదు కాబట్టి. దేవుని రాజ్యంలో ఉంటే దేవుని రాజ్యం మీకోసం తెచ్చానని ఎలా చెప్తారు ప్రభువారు? వాళ్ళు ఉంటుంది దేవుని రాజ్యంలో కాదు కాబట్టి మీకు దేవుని రాజ్యం తీసుకొచ్చాను అని యేసుక్రీస్తు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ఇశ్రాయేలీ ప్రజలకు ప్రకటించాడు. మరి వాళ్ళు ఉంటున్న రాజ్యం ఏంటి? వాళ్ళు ఉంటున్నది రోమా సామ్రాజ్యంలో. రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఏంటి? మనం అలెగ్జాండర్ రాజ్యం చూసాం, అశోకుడి రాజ్యం చూసాం, రకరకాల రాజ్యం చూసాం. మరి దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం అంటే దేవుడు రాజుగా కలిగిన రాజ్యం. అది ఇశ్రాయేలీలకు ఎందుకు? వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి. సియోను పర్వతం దగ్గర నిబంధన చేసి ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళని ఒక రాజ్యముగా చేసి, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, ఈ లోకంలో మిమ్మల్ని గొప్ప చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నిబంధనలోకి వచ్చాడు కదా ప్రభువారు. ఆ రాజ్యమే ఇశ్రాయేల్ రాజ్యం. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అప్పుడు దేవుని రాజ్యం? ఎందుకంటే మానవులు ఏదైనా తోటలో ఉండేవాళ్ళు, అది దేవుని రాజ్యమే. అక్కడి నుంచి వారు బయటకు వెళ్ళగొట్టబడ్డారు. ఎందుకు? రాజ్యము హక్కుని వాళ్ళు పోగొట్టుకున్నారు, రాజ్య బహిష్కరణ చేయబడ్డారు. తప్పులు చేసి పాపము చేసి రాజ్య బహిష్కరణ చేయబడ్డారు. సో దేవుని రాజ్యం ముందు నుంచే ఉందన్నమాట. అట్లయితే అంటే మానవుడు దేవుని రాజ్యంలో ఉండటానికి నిర్మించబడ్డాడు అనమాట. అందులోంచి తప్పు చేయడం వల్ల బయటకు వచ్చాడు అనమాట. అంటే వేరే రాజ్యంలోకి వెళ్ళాడు అనమాట. బయటకు వెళ్ళిన ఆదాము సంతానాన్ని మరలా దేవుని రాజ్యంకి రమ్మని రకరకాలుగా పిలుస్తున్నాడు అనమాట ప్రభువారు. అంటే రకరకాల వ్యక్తుల ద్వారా, నోవహ్ ద్వారా, హానోక్ ద్వారా, అబ్రహాం ద్వారా, మోషే ద్వారా, రకరకాల వ్యక్తుల ద్వారా పిలుస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ అంచె దినాల అంతమంది ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు కంటే ముందు ఎవరి ద్వారా పిలిచాడు? ప్రవక్తల ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక రాజుగా, ప్రధాన యాజకుడిగా వచ్చాడు. వచ్చి, మానవులారా, మీరు ఏ రాజ్యం అయితే పోగొట్టుకున్నారో ఆ రాజ్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. అది దేవుని రాజ్యము. ఆ రాజ్యానికి ఆయన కుమారుడైన నేను క్రీస్తుని రాజుగా నియమించబడ్డాను. సో మీరందరూ మనస్సు మార్చుకొని అర్హత సంపాదించి రాజ్యంలోకి ప్రవేశించండి. చాలా సింపుల్ అండి. మీరు ఈ రాజ్యంలోకి రావాలంటే యాస్టీజ్కి రాలేరు. మీరు పౌరసత్వపు హక్కును పొందుకొని ఈ రాజ్యంలోకి రావాలి. చాలా సింపుల్ మాటల్లో, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో నేను మాట్లాడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుతున్నామని విశదపరుచుతున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండను. ఎలాగూ చెప్పుచున్నవారు? ఈ పైన భక్తులు లాంటి వాళ్ళు. ఇలాగూ చెప్పుచున్నవారు తమ స్వదేశమును వెదుగుచున్నామని తెలియపరుస్తున్నారు కదా అన్నాడు. మనకు తెలుసా మన స్వదేశం ఏంటో? మన స్వదేశం, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశం మనకు తెలుసా? అందుకే ప్రభువారు రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఓ మానవులారా, మీ దేశము, మీరు నివసించుతున్న ప్రదేశము, ఇది మీ రాజ్యము కాదు. మీ రాజ్యము మీరు పోగొట్టుకున్నారు. మరలా నేను తెచ్చాను. మీలో కొంతమంది ఈ రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎవరైతే ఏ దేశం నుండి అయితే వచ్చారో ఆ దేశానికి వెళ్ళాలంటే అది గుర్తుండాలి కదా అంటున్నాడు. చాలా మందికి గుర్తులేదండి ఈ రోజు. ఈ వాక్యం ప్రకారం మనకేమర్థమవుతుంది? ఎవరైతే ఎక్కడి నుంచి అయితే వచ్చారో వారి స్వదేశం ఏంటో అది గుర్తుంటే అక్కడికి వెళ్తారు. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి,
ఆ వ్యక్తి భారతదేశం నుండి చైనా వెళ్ళాడండి. చైనా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో తలకు దెబ్బ తగిలింది, మెమరీ లాస్ అయ్యాడు. కానీ వ్యక్తిని నేను మనిషిని అని తెలుస్తుంది. నా పేరేంటి అని అతనే అడుగుతున్నాడు, నా ఊరేంటి అని అతనే అడుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అతనే అడుగుతున్నాడు. మరి తెలియట్లా. ఓకే, అలాంటి పరిస్థితుల్లో మానవులందరూ ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మీరు ఏ దేశం నుంచి వచ్చారో అది మీకు గుర్తుంటే మీరు ఆ దేశానికి వెళ్తారు. మీకు అది గుర్తులేదు కదా, అందుకే మీరు ఇలా ఉన్నారు. యేసు ప్రభువారు తన యొక్క సువార్తని ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రకటించారండి. ఊరూరా గ్రామ గ్రామం తిరుగుతూ ప్రకటించారు. ఇప్పుడు నేను వచనాలు చదవట్లేదు కానీ రెఫరెన్సెస్ అయితే చెప్తాను. మత్తయి సువార్త 4:17, మత్తయి సువార్త 4:23, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు, లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, అలాగే పౌలుకు సంబంధించిన వచనాలు అపోస్తల కార్యములు 28వ అధ్యాయము చివరి వచనం. ఇలా మనం చాలా వచనాలు గమనించవచ్చు. ఎలా ఈ క్రీస్తు అనబడిన ఈ వ్యక్తి ఆ ఇశ్రాయేల్ ప్రాంతంలో తిరిగి దేవుని రాజ్యాన్ని నేను తీసుకొచ్చాను మీకోసం, మీరు అందులో ప్రవేశించండి అని చెప్తున్నారు. మాకెందుకు చెప్తున్నావు అన్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు దేవుని రాజ్యం పోగొట్టుకున్నారు, ఆ రాజ్యాన్ని నేను తీసుకొచ్చాను, ఆ రాజ్యంలోకి మీరు ప్రవేశించండి. అయితే అఫీషియల్ గా ఇప్పుడు రాజ్యం రోమా సామ్రాజ్యాన్ని తీసి ఏర్పడుతుందా అని అడిగితే యేసుప్రభు వారు అన్నారు కాదన్నారు. ఇప్పుడు ఏం చేయాలంట వాళ్ళు? జాగ్రత్త వినాలి. ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి ఏం చేయాలి? అర్హత తెచ్చుకోవాలి. ముందుగా నేను అర్హత కార్యక్రమాన్ని చేస్తున్నాను. దేవుని వాక్యంలో రూపకంగా పోలికగా చెప్పబడిన మాట ఏంటంటే, శిష్యులకి మీరు వెళ్ళి ఈ ఇశ్రాయేలులకి మరియు అన్యజనులకి పాప క్షమాపణ ప్రకటించండి. దాని అర్థం క్రైస్తవ మతస్థులు వేరుగా తీసుకున్నారు. పాప క్షమాపణ ప్రకటించడం అంటే మీరు దేవుని రాజ్య పౌరులు అవటానికి పౌరసత్వము మీకు ఓపెన్ చేయబడింది. దేవుని రాజ్యములో నీతిమంతులు పరిశుద్ధులే ఉంటారు. కాబట్టి మీరు నీతిమంతులు పరిశుద్ధులు అయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది. తద్వారా దేవుని రాజ్య పౌరులు అవుతారు. ఆయన చేసే ముఖ్యమైన పనిలో మొట్టమొదటి పని ఇది అనమాట. రెండో పని తర్వాత చెప్తాను. సో అన్యజనులు అంటే ఎవరు? ఫారినర్స్ అంటారు. అన్యజనులు అంటే ఫారినర్స్ అంటే స్వదేశీయులు, విదేశీయులు. అన్యజనుల్ని విదేశీయులు అనాలి. దేవుని రాజ్య పౌరులనేమో స్వదేశీయులు, దేవుని రాజ్య పౌరులు కాని వారినేమో విదేశీయులు అనొచ్చు, అన్యజనులు అనొచ్చు. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభువారు రాజ్యం అనేది ప్రకటించారు అనేది చాలా మందికి తెలియదు, అర్థం కావట్లేదు కూడా. ఎందుకు యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు? ఎందుకంటే అది పోగొట్టుకున్నారు. ఆయన మతం ప్రకటించేవాళ్ళు మతం పోగొట్టుకుంటే చూసారా, వాళ్ళు రాజ్యమే పోగొట్టుకున్నారు కాబట్టి రాజ్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు మరి అందరూ ఏ రాజ్యంలో ఉన్నారు? దేవుని రాజ్యంలో అయితే లేరంట, వేరే రాజ్యంలో ఉన్నారంట. ఆ రాజ్యము అపవాదిదంట, ఆ రాజ్యానికి దేవుడు అపవాది అంట, రాజు వాడేడంట, వాని రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారంట. అందరూ మీరున్న రాజ్యం తప్పు, ఆ రాజ్యంలో మీరుంటే నాశనం అవుతారు, మీ రాజ్యంలోకి మీరు రండి అని యేసు ప్రభువారు ప్రకటిస్తున్నారు. ఆ రాజ్యం ఎవరిదంట? ఈ లోక దేవుడిదంట. వాడు చాలా మతాలను క్రియేట్ చేశాడు, చాలా సిస్టమ్స్ క్రియేట్ చేశాడు. ఈ లోక రాజ్యములో మీరున్నారు, అది మీది కాదు, మీ రాజ్యంలోకి మీరు రండి అని యేసు ప్రభువారు ప్రకటించడం మొదలెట్టారు.
సో యేసుప్రభు వారు ఎందుకు దేవుని రాజ్యం ప్రకటించారు? మీది ఆ రాజ్యం కాదు, ఆ రాజ్యంలో నాశనం అవుతారు, నశించిపోతారు. ఆ రాజ్యం యొక్క చట్టం ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు విశ్రాంతిని ఫాలో అవుతారు. ఈ రోజున పని చేయకూడదు, సొంత కార్యక్రమాలు చూసుకోకూడదు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చూసుకోకూడదు, వంట వండుకోకూడదు. ఎందుకంటే ఈ రాజ్యంలో ఇది చట్టం, ఆ రాజ్యంలో వేరే చట్టం. ఇప్పుడు అమెరికా రాజ్యంలోనండి రోడ్డుకి అందరూ రైట్ సైడ్ డ్రైవ్ చేయాలి. అది అమెరికా వాళ్ళ రాజ్యాంగం, అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళ రాజ్యాంగం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే అది అమెరికా రాజ్యాంగం, ఇండియా కాదు కదా. ఒకవేళ మనం వెళ్ళి అడిగామనుకోండి, మా రాజ్యంతో మీకేం సంబంధం అంటారు. మా దేశము, మా రాజ్యాంగము, మీకేం సంబంధం, మీ పని మీరు చూసుకోండి అంటారు. ఓ ఇండియన్స్ లారా మీరు అన్ని జనులు అంటారు. సరే, ఇప్పుడు ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి పౌరసత్వం తెచ్చుకుంటున్నారు, అమెరికా పౌరసత్వం తెచ్చుకుంటున్నారు, అక్కడే సెటిల్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేయాలి? అమెరికా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, ఇండియా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకూడదు. పౌరసత్వం అమెరికాది కాబట్టి. ఇప్పుడు ఎగ్లీషియా సభ్యులు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్య పౌరులు ఎవరైతే ఉన్నారో, వారు దేవుని రాజ్యాంగం ప్రకారం జీవించాలి. ఈలోక రాజ్యాంగం ప్రకారం జీవించకూడదు, అపవాది రాజ్యాంగం ప్రకారం జీవించకూడదు, మరి ఏ దేశం ప్రకారం జీవించకూడదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అపవాది చేతిలోనే ఉన్నాయి. మీరు ఆ అపవాది రాజ్యాంగం నుంచి వచ్చి దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని రాజ్యాంగం కిందకి రావాలని ప్రభువారు కోరుతున్నారు. ఎంతమందికి అర్థమైంది? ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ అపవాది రాజ్యము. ముందుకెళ్లే కొద్ది చాలా విషయాలు మీకు అర్థమవుతాయి, జాగ్రత్తగా గమనించాలి. సరే, మనం ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చినా కూడా అపవాది రాజ్యంలోనే ఉంటున్నాం కదండి అని మీరు అడగచ్చు. మనం ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు కదా. మరి అందుకే నేను ముందు చెప్పాను, క్రీస్తు ద్వారా ముందుగా రాజ్య పౌరులు అవటానికి సువార్త ప్రకటించబడుతుంది. పౌరులు అవుతున్నారు కూడా. అయితే వెంటనే దేవుని రాజ్యంలోకి అఫీషియల్ గా ప్రవేశించడం లేదు, ఎందుకంటే భౌతికంగా ఇక్కడ రాజ్యం ఏర్పడటం లేదు. మరి మేము ఇక్కడ ఎలా ఉండాలి? వేరే రాజ్య పౌరులము ఈ రాజ్యంలో ఎలా ఉంటాము అని మీరు ప్రశ్న అడగచ్చు. ఇప్పుడు మనందరం దేవుని రాజ్య పౌరులం అండి, మరి ఈ రాజ్యంలో ఉన్నాగా ఎట్లా? అందుకే అంబాసిడర్స్ అనే విషయాన్ని గమనించుకోవాలి. రాయబారులు అనండి, అందరూ రాయబారులు. సో ఈ రాయబారులు అంటే ఎవరంటే, ఇండియా పౌరులైనా అమెరికాలో ఉంటే రాయబారులుగా వాళ్ళు ఇండియాలో ఉండరు. అప్పుడు అమెరికాలో వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఇండియా నుంచి వచ్చిన రాయబారులు అంటారు. రాయబారులు ఎప్పుడు సొంత దేశంలో ఉండరు. యేసు క్రీస్తు ద్వారా దేవుని రాజ్య పౌరులైన వారి డ్యూటీ ఏంటంటే, అఫీషియల్ గా ఇక్కడ మొత్తం రాజ్యం దేవునిది అయ్యేంత వరకు అఫీషియల్ గా, అప్పటి వరకు క్రీస్తు రాయబారులుగా ఇక్కడ మనం జీవించాలి. రాయబారుల దగ్గరికి వెళ్దాం. అమెరికాలో ఇండియన్స్ రాయబారులుగా కొంతమంది ఉంటారు, ఒకరు ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ వాళ్ళు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉంటారు? వారు ఇండియా రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ పైన అమెరికా రాజ్యాంగం యొక్క ప్రభావం ఉండదు. వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ చదువులు, వాళ్ళన్నీ కూడా ఇండియా వాళ్ళే చూసుకుంటారు. ఇండియా వాళ్ళే అన్ని అరేంజ్ చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున దేవుని రాజ్య పౌరులైన వాళ్ళు కూడా అంతే. ఈ లోకంలో అపవాది రాజ్యంలోనే ఉంటారు, అయితే క్రీస్తు యొక్క రాయబారులుగా జీవిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఏమన్నారు? మీరు ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం బట్టలు కడదామా, ఎలా జీవించామా కంగారు పడకండి, మీకు ఇవన్నీ ఆటోమేటిక్ అనుగ్రహించబడతాయి. మీరు చేయాల్సిన పని ఏంటి? దేవుని రాజ్యమును, దేవుని రాజ్యపు నీతిని, అంటే రాజ్య చట్టాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. దాన్ని మాత్రమే మీరు ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనం యేసు క్రీస్తు రాయబారులుగా మన పని ఏంటంటే, వాళ్ళ ముందు మన వెలుగుని
ప్రకాశింపచేయాలి. ఏంటి ఆ వెలుగు? ఆ వెలుగు దేవుని రాజ్యం యొక్క వెలుగు. దేవుని రాజ్యం ఎందుకు ప్రకటించాడు యేసుప్రభువారు? మీరు ఈలోక రాజ్య సంస్కృతిలో, సాంప్రదాయంలో, జీవితంలో ఉన్నారు కాబట్టి నశించిపోతున్నారు. మీరు దేవుని రాజ్యంలో ఉండటానికి మరి సృష్టించబడ్డారు, అందులోనే బతుకుతారు, ఆ కల్చర్లోనే మీరు జీవించాలని చెప్తున్నారు. ఎంతమందికంటే ఇప్పుడు ఈ లోక రాజ్య పౌరుల యొక్క లక్షణాలు చూద్దాం. మనం కాదు, దేవుని రాజ్య పౌరులు కాదు. మొదటిగా అసూయ. మనకంటే అందంగా ఉన్న అసూయ, మనకంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న అసూయ, మనకంటే ఎక్కువ చదివిన అసూయే, మనకంటే ఎక్కువగా బాగుపడిన అసూయే, పెద్ద ఉద్యోగం చేసిన అసూయే. ఈ లోక రాజ్య పౌరుల యొక్క లక్షణాలు చెప్తున్నాను, జాగ్రత్త వినాలి అందరూ. ఎందుకు యేసుప్రభువు వారు మరి పరలోక రాజ్యం తీసుకొచ్చారు? ఎందుకంటే ఈ లోక రాజ్యం పరిస్థితి ఇది అని చెప్పడానికి, అందులోంచి మీరు బయటపడకపోతే నశించిపోతారని చెప్తున్నారు. అందరూ వినాలి జాగ్రత్తగా. అసూయ. ఈ అసూయ ప్రతి దాంట్లో ఉందండి. ఏడుస్తున్నారు, కుళ్ళు పడుతున్నారు. ఒకడు మంచి భార్యను పొందుకున్న అసూయే, ఒక స్త్రీ మంచి భర్తను పొందుకున్న అసూయే, మంచి ఇల్లు కట్టుకున్న అసూయే, మంచి ఉద్యోగం తెచ్చుకున్న అసూయే, మంచి బట్టలు కట్టుకున్న అసూయే. ప్రతి దాంట్లో అసూయ, అసూయ, అసూయ. ఎవరిల్లు అంటే దేవుని రాజ్య పౌరులు కాదండి, ఈ లోక రాజ్య పౌరుల్లో ఈ లక్షణం అనేది ఉంటుంది. మీరు గమనించుకోండి. ఇప్పుడు దేవుని రాజ్య పౌరులైన వారిని నేను అడుగుతున్నా, మీకుందా ఇది? వాళ్ళ కలర్ చూసి అసూయపడుతున్నారా? భలే ఉన్నారా అందంగా? వాళ్ళ బట్టలు చూసి అసూయపడుతున్నారా? వాళ్ళ ఆస్తి చూసి అసూయపడుతున్నారా? వాళ్ళ చదువు చూసి అసూయపడుతున్నారా? వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అసూయపడుతున్నారు? ఏం చూసి అసూయపడుతున్నారు? ఈ లోకంలో ఉన్నదే అసూయ. అందుకే ప్రభువారు ఏం పిలుస్తున్నారు? మీరు ఈ లోకంలో ఉంటే ఇట్టానే ఉంటారండి, ఈ బతికే బతుకుతారు, ఈ కుక్క బతికే బతుకుతారు. మీరు దేవుని రాజ్యంలోకి రండి. అందరికి అర్థమైందండి? మనకంటే ఎక్కువగా ఎవరన్నా టాలెంట్ కలిగి ఉన్నా, మాట్లాడినా, గొప్పవాళ్ళైనా, మరి ఏం చేసినా కూడా అసూయ. వెళ్ళకూడదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళ లక్షణం అది. ఎందుకని? ఈ లోకాధికారి ఎవరు? అపవాది. వాడి రాజ్యాంగం నడుస్తుంది, వాడి రాజ్యాంగం ప్రకారం అందరూ అసూయ చెందుతారు. అలా అసూయ చెందిన వాళ్ళు ఏమవుతారు? పాపాలు చేస్తారు. పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు. నశించిపోవటం అంటే ఏంటి? డెడ్, మరణం. మరి ప్రభువారు ఏమంటున్నారు? దేవుని రాజ్యంలోకి రమ్మంటున్నారు. ఎందుకని? ఈ నాశనకరం అయిన ఈ లక్షణాన్ని మీరు పోగొట్టుకోవడానికి. మనకంటే పార్టీ బాగిచ్చినా అసూయే, మనకంటే ఏం చేసినా అసూయే. అసూయ చెందటం. ఎవరైతే ఇక్కడ అసూయ, ఈర్ష్య పడుతున్నారో వారు దేవుని రాజ్య పౌరులు కాదు, వారు కేవలము అపవాది రాజ్య పౌరులు. ఎంతమంది అర్థమైంది? మరి ఇక్కడ ఉన్నారంటే నశించిపోతారని కదా ప్రభువారు సువార్త చెప్పి మీకు అసూయ లేకుండా చేస్తాను. మరి దేవుని రాజ్య పౌరులైన వాళ్ళకి ఏమో ఎలా ఉంటుంది? అసూయ ఉండదండి. పైగా మనకంటే బాగా ఉంటే వాళ్ళు ఇంకా అభినందిస్తారు, సంతోషపడతారు, ఇంకా ఆశీర్వదించబడాలనుకుంటారే కానీ అట్లే ఉండదండి. మనకన్నా బాగా ఆట ఆడినా అసూయ ఈ లోకంలో. అరే రే మనకంటే ముందు వేరే వాళ్ళు ఎవరైనా రాకెట్ పంపినా ఆకాశంలోకి అసూయే. వరల్డ్ కప్ వేరే దేశం వాళ్ళు గెలిచిన అసూయే. మనకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన అసూయే. మన కులపోడు కాకుండా వేరే కులపోడు గొప్పోడైన అసూయే. ఏందండి ఈ లోక రాజ్య లక్షణము? అందుకు ప్రభువారు ఏమంటున్నారు? మీరు దేవుని రాజ్యంలోకి రావాలి. దేవుని రాజ్యంలో ఇప్పుడు మీరు ఉన్నారా? ఉంటే మీకు అసూయ ఉండదండి, తెలుసా? అసూయ ఉండదు. రెండవది అహంకారం. ఏమండి అహంకారం అంటే ఏంటి? గర్వం. అసూయ ఒక లక్షణం అయితే అహంకారం మరో లక్షణం. ఈ అహంకారం, ఈ గర్వం అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? నాకంటే
తోపు ఎవరు లేరు. నేనే తురుము, నేనే గొప్పవాడిని, గొప్పదానను, నేనే చెయ్యాలి, నాకే చెందాలి. అహంకారం. నేను చెప్పాలా, నేను చెయ్యాలా, నువ్వు మాతో సమానమా, నీవెంత నీ బతుకెంత. చూసారు అహంకారం మాటలు. నీవెంత నీ జాతి ఎంత, అహంకారం మాటలు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రకరకాల వాటిని బట్టి ఏం చేస్తారు వీళ్ళు? ఎంతో గర్వంతో బతుకుతూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఈలోక రాజ్య పౌరులు. వీళ్ళ రాజు ఎవరు? అపవాది. వీళ్ళ తండ్రి ఎవరు? అపవాది. వీళ్ళ రాజ్యాంగం ఏంటి? అపవాది రాజ్యాంగం. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అహంకారంతో ఉంటారు, హెచ్చులు పోతూ ఉంటారు, ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఎలా చెప్తారు తెలుసా? మేమేమో స్వీట్స్ తింటాం, మేము కూడా తింటామని పక్కన వాళ్ళు చెప్పారు అనుకోండి. మేము అట్లాంటి స్వీట్స్ తినమండి, ఎప్పుడు ఫారిన్ నుంచి వచ్చే ఫారిన్ చాక్లెట్లే తింటాం. అబ్బా, మామూలు తినరంట. మామూలు స్వీట్స్ తింటామని చెప్పచ్చు, లెవెల్ అనమాట. మేము చిచ్చి నేను అసలు ఏసీయే ఎక్కుతా, ఏసీ కాకుండా అసలు ఏది ఎక్కను నేను, కారు. ఏసీ ఉందా దాంట్లో? అబ్బో, అహంకారం మామూలుగా ఉండదు. చూసారా? మరేమనుకుంటున్నారు? ఎంత అహంకారం మనుషుల్లో ఈ లోకంలో ఉన్నదో తెలుసా అండి? అహంకారం. నేనే గొప్ప, నేనే రాజు, నా మాటే వినాలి, నేనే చెప్పిందే చేయాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారండి. అయితే దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇది ఉండదు. అది ఉండదు ఆ ప్రదేశంలో అని చెప్పడానికి ప్రభువారు మనకి సువార్త ప్రకటిస్తున్నారు. పతనానికి ముందు అహంకారం వెళ్ళుద్ది అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువారు ఏం చేస్తారంట? గర్విష్ఠులను నోరు మూపిస్తారంట, దీనులకు కృప అనుగ్రహిస్తారంట. ప్రియా దేవుని బిడ్డలను ఆలోచిస్తున్నారు, ఎందుకు యేసు ప్రభువారు దేవుని రాజ్యం వారు చెప్పాడు ఏంటి? మీరు ఇలాంటి భయంకరమైన రోగం నుంచి బయటపడాలని. లేకపోతే మీ రోగం మీకు తెలియదు అంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ రోగం వాళ్ళకి తెలియదండి. ఏం రోగం? ఈ చీప్ రిక్షా ఎక్కుతాను నేను, ఈ చీప్ ఇంట్లో ఉంటాను నేను, మా లెవెల్ ఎంత, మా పొజిషన్ ఎంత. చిచ్చి మీరు పెడితే తింటామా? ఎవరు పెట్టారు? ఏది ఈటీయా? చిచ్చి పక్క పెట్టు. లెవెల్, అహంకారం, గర్వం. చూసారా అండి? ఎంతో భయంకరమైన గర్వం పట్టిన అపవాది లోకం ఇది. మరి యేసుప్రభువు వారు ఎందుకు దేవుని రాజ్యం ప్రకటించారు? మీది ఈ రాజ్యం కాదు. ఈ రాజ్యంలో ఈ అవలక్షణాలతో మీరు జీవించాల్సిన అవసరం లేదు. ఇది అన్యజనులు ఇట్లా ఉంటారు, ఫారినర్స్. దేవుని రాజ్య పౌరులు ఉండరు ఇట్లా, ఫారినర్స్ ఉంటారు ఇట్లా. చూసారా? ఇలా మనం అర్థం చేసుకోవాలి. మూడవది అబద్ధాలు. అన్యజనులు అబద్ధాల కోరులు, అబద్ధాల పొట్టలు. నోరు తెరిస్తే ఒక్క నిజం కూడా చెప్పరు. దేవుని రాజ్య పౌరులుగా ఉండటానికి మనల్ని ప్రభువారు పిలుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సత్యవంతులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఏమండి, దేవుని రాజ్యం ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా ప్రభువారు? మీరు దేవుని రాజ్యంలో తప్ప ఎక్కడా కూడా నిజం పరిస్థితులు లేవు అని చెప్పడానికి. దుర్మార్గ దుష్ట ప్రపంచం. చాలా మంది ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, అన్ని అబద్ధాలే. ఎల్బిడబ్ల్యూ కాకపోయినా ఎల్బిడబ్ల్యూ అని చెప్పటం, అవుట్ కాకపోయినా అవుట్ అని చెప్పటం, అంతా మోసమే. ఈ లోకంలో ఉన్నదంతా మోసం. అబద్ధం అంటే ఏంటి? మోసం చేయడానికి చెప్పే మాట అబద్ధం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అబద్ధకౌరులేనండి, అబద్ధకులే. తిండి విషయంలో అబద్ధం చెప్తారు, బట్టల విషయంలో అబద్ధం చెప్తారు, తర్వాత ఇల్లు విషయంలో అబద్ధం చెప్తారు, తన జాతి విషయంలో అబద్ధం చెప్తారు. అన్ని అబద్ధాలే, మోసం చేయటాలే, వ్యాపారం చేయటంలో అబద్ధాలు. ఈ లోకమంతా దీని అందుకే ఏమన్నారు మనం? ప్రభువారు ఏమన్నారు? అబద్ధ లోకము అన్నాడు. ఇది అబద్ధికులు ఉండే లోకము. మరి మీరు దేవుని రాజ్యంలోకి రావాలా వద్దా? ఈ అవలక్షణం వేసుకుని ఎంతకాలం బతుకుతారు? చచ్చిపోతారు, మీరు మరణిస్తారండి. సిగ్గు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా
ఏమాత్రం విలువలు గాని సంస్కారం కూడా లేకుండా మరి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారండి. అబద్ధాలు చెప్తే ఈ లోకం అవుతారు. మీరు కూడా ఎక్లీషియా సభ్యులారా, మీ అందరూ నేనేం చెప్తున్నాను, మీరు అబద్ధాలు చెప్పారనుకోండి, మీరు ఈ లోక పౌరులు అవుతారు. దేవుని రాజ్య పౌరులు అవరు. దేవుని రాజ్య పౌరులు అయితే వచ్చే అదృష్టాలు, ఆ యొక్క అద్భుతమైన బెనిఫిట్స్ మీకు రావు. బహుశా మీకు రావట్లేదేమో చూసుకోండి. నేను అదే చెప్తున్నాను. ప్రభువారు చెప్పి వాక్యంలో, ఇప్పుడు నేను వాక్యాలన్నీ చూపించడానికి టైం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక పౌరులు, అపవాది సంబంధులు అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే అపవాదికి ఏం పేరు? అబద్ధానికి జనకుడు. అబద్ధాలు వాడి దగ్గర నుంచే పుడతాయంట. అంటే మోసానికే వాడు జనకుడు అన్నమాట. మోసగాడు వాడు. చూసారా? సో ఇలాంటి లోకంలో ఇట్లానే బతకాలనుకుంటున్నారా? బతకండి. కానీ ఇట్లా బతకూడదని మీరు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు మార్గం ఏర్పాటు చేశారు. నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, సత్యవంతుడిగా బతకడానికి దేవుని రాజ్యానికి పౌరసత్వం ఓపెన్ చేశాడు. అందులోకి రండి అని పిలుస్తున్నాడు. అదే అనౌన్స్మెంట్, అదే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇక మీరు నిస్సిగ్గుగా ఈ లుచ్చా బతుకు, ఈ అబద్ధ బతుకు బతకకుండా సత్యవంతుడిగా, అహంకారం లేకుండా, అసూయ లేకుండా, వాటి నుంచి ఫ్రీడమ్ పొంది అద్భుతంగా ఒక మనిషిలాగా బతికే లోకానికి పిలుస్తున్నాడు. ఆ లోకాన్ని తెచ్చారంటున్నాడు. లేకపోతే కుదరదు కదా. కుదరదండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళని అన్ని జనులు అంటున్నాడు. అందుకే ప్రభువారు, మీరు అన్ని జనుల ప్రాంతంలో ఉండి అలానే చచ్చిపోతారు. మీరు బ్రతకాలంటే, నిత్య జీవం పొందాలంటే, అసలు మనిషి అవ్వాలంటే, ఏమంటే మనం మనుషులు అవ్వాలి. తెలుసా మీకు సంగతి? మనిషి అవ్వాలంటే మీరు దేవుని రాజ్యంలోకి రావాలి. నెక్స్ట్కి వెళ్దాం. ద్వేషం అండి. ద్వేషం ఎందుకో తెలియదు, ఇంత ద్వేషం మానవులకి అండి. ఎందుకో తెలియదు వాళ్ళకి, నాకు కాదు. ఎందుకో తెలియదు పొరుగువాని పైన ఇంత ద్వేషం. వాళ్ళు బాగుపడితే ద్వేషం, వాళ్ళు మాట్లాడితే ద్వేషం, పగ, శత్రుత్వం, కుళ్ళు, అసలు ఎన్ని ఎందుకు? ఎందుకంటే జాగ్రత్త వినండి, అపవాది యొక్క లక్షణమే అది. ఇతరులు బాగుపడితే వీడు ఓర్వలేడు, ద్వేషిస్తున్నాడు. అపవాది ద్వేషిస్తున్నాడు నిన్ను నన్ను, మానవుల్ని ద్వేషిస్తున్నాడు అపవాది. వాళ్ళు బాగుపడతారు ఇష్టం లేదు. ఈ లక్షణం మానవుల్లోకి వచ్చేసింది. ఇతర మతాలంటే ద్వేషం, ఇతర కులాలంటే ద్వేషం, ఆడవాళ్ళంటే ద్వేషం, కొంతమందికి మగవాళ్ళంటే ద్వేషం, కొంతమందికి చిన్నపిల్లలంటే ద్వేషం, కొంతమందికి యవనస్తులంటే ద్వేషం, కొంతమందికి వ్యాపారస్తులంటే ద్వేషం, కొంతమంది ఎందుకు ద్వేషం తెలియదు, ద్వేషం అంతే. ఇంత భయంకరమైన రోగంతో ఈ లోకంలో జీవించుతున్న వాళ్ళరా, మీకు దేవుని రాజ్యం తెచ్చాను. అందులో ద్వేషము లేదు, అందులో కేవలం ప్రేమ మాత్రమే ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించగలవు. ఇక్కడేంటి అనండి, అపవాది యొక్క లోకంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ద్వేషించండి అని అపవాది నేర్పుతున్నాడు. అంతే, అదే నేర్పుతున్నాడు అపవాది. ముందు నిన్ను ద్వేషించుకుంటావు. ఏమని? అనవసరమైన ఫుడ్ పెడతావు, అనవసరమైన అన్ని హంగులు ఆర్భాటాలు బాడీకి చేస్తావు. ఫస్ట్ నీకు తెలియకుండా నువ్వు ద్వేషించుకుంటున్నావు, ఇతరులను కూడా ద్వేషిస్తావు. చూసారా? ద్వేషం. యాక్చువల్గా ద్వేషం అంటే దేవుని వాక్య ప్రకారం ఏంటంటే నరహత్య చేయటం. ద్వేషించడం అంటే నరహత్య చేయటమే. చూసారా? అందరూ అర్థం చేసుకోవాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడింది చూడద్దు మీరు. ఏం రాయబడిందంటే, తన సహోదరుని ద్వేషించువాడు హంతకుడే. అంతే, ఒకడు ద్వేషిస్తే హంతకుడే. ఓకే. కాబట్టి ఏంటి ఈ రోజున మనందరం అర్థం చేసుకోవాల్సిందంటే, యేసు ప్రభువారు ఎందుకు దేవుని రాజ్యం సువార్త ప్రకటించారు? ఈ అవలక్షణాలు అన్ని జనుల్లో ఉంటాయి.
వాళ్ళు అలానే ఉండి పాపాలు చేస్తూ చనిపోతారు. వాళ్ళు బాగుపడాలి అంటే దేవుని రాజ్యంలోకి రావాలి. యాక్చువల్గా అండి ఇశ్రాయేలీలకి చెప్తే వాళ్ళకి అర్థమైంది. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? ఇశ్రాయేలీలకి అఫీషియల్గా నిబంధన చేసి రాజ్యం ఇచ్చాడుగా, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, వాళ్ళకి తెలుసు, కొంచెం చరిత్ర ఉంది. కానీ అన్ని జనుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. చెప్పాను కదా, ఒక ఇండియా వాడు ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఏదో తలకేదో పెద్ద దెబ్బ తగిలి మెమరీ లాస్ అయిపోతే వాడి పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్ని జనులు. అర్థమవుతుందండి? వాళ్ళకి ఏ దేశమో తెలియదు, వాళ్ళది ఏ భాష తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం బతుకులో తెలియదు, ఎట్లానో బతుకుతున్నారు. ఈ అవలక్షణాలు కలిగిన లోకంలో బతుకుతున్నారు. మనిషి అవట్లేదు. రైట్? నెక్స్ట్ బానిసత్వం. ఏమండి బానిసత్వం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోకూడదు, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు, అసలు తన చేతుల్లో ఏమీ లేకుండా ఉండటమే బానిసత్వం. వేరే వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే ఒక తోలు బొమ్మలాట్లాగా అపవాది మనుషుల్ని ఆడిస్తూ ఉన్నాడు. వాడి కోరికలు నెరవేర్చుతున్నారు, వాడి ఉద్దేశాలు నెరవేర్చుతున్నారు. వాడి లోకంలో ఉంటే వాడి ఉద్దేశాలే నెరవేర్చాలి, వాడి కోరికలే నెరవేర్చాలి కదా మరి. అంతే కదా. మన జీవితంలో కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అపవాదికి సంబంధించినవన్నీ చేస్తున్నామా, మనకి సొంతంగా ఏమన్నా చేస్తున్నామా? నాకు ఏదైనా కోరిక ఉందా? మానవులకి అంత నాలెడ్జ్ లేదండి. వాళ్ళు కేవలం బానిసత్వంలో ఉన్నారు, కేవలం బానిసత్వంలో ఉన్నారు. ఫ్రీడమ్ లేదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, అందరూ సమాజం కోసం బతుకుతారండి. సమాజంలో ఇల్లు చాలా మందికి పెద్దగా ఉన్నాయి, మనకు కూడా పెద్దగా కట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది, మనకు కూడా సోఫా ఉండాలి. వాళ్ళ కిచెన్ ఆ రకంగా ఉంది, మన కిచెన్ కూడా ఇలానే ఉండాలి. వారి ఇల్లు మంచి పెయింట్గా ఉంది, మనం కూడా ఇల్లు పెయింట్ ఇలా వేసుకోవాలి. అంటే సమాజం కోసం, సమాజం వాళ్ళకి చూపించుకోవడం కోసం. వాళ్ళు ఆ బట్టలు కట్టుకున్నారా, మేము కూడా అయ్యే కట్టుకోవాలి. మన కోసం మనం బతకడం ఎప్పుడో మానేసాం. అసలు మనిషి అయితే కదా, ఇది అపవాది లోకం కదా, అన్ని జనుల ప్రాంతం కదా. అందుకే సమాజం ఏమనుకుంటుందో, సమాజం ఏమంటుందో, మరి సమాజం కోసం బతకాలి. సమాజం తీసి అపవాది పెట్టండి, అందరూ అపవాది కోసమే బతుకుతున్నారు. సింపుల్. ఎంతమందికి నేను చెప్పిన విషయం అర్థమవుతుంది? అందరూ అపవాదికి బానిసలుగా బతుకుతున్నారు. ఇది అపవాది లోకం. బైబిల్ అండి ఎన్నిసార్లు చెప్తుందో ఈ మాట. మీరు అపవాది యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నారు, మీరు అంధకార సంబంధమైన వ్యక్తులుగా బతుకుతున్నారు, మీరు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని ఎన్నిసార్లు చెప్తుందో. అసలు నేను చెప్పిన ఆ ఎనాలజీ అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. ఏంటి? మనందరము దేవుని రాజ్యంలో నుంచి ఈ రాజ్యంలోకి వచ్చి పడిన తర్వాత మన బ్రెయిన్కి ఏదో దెబ్బ తగిలింది, మెమరీ అంతా లాస్ట్ అయిపోయింది, ఎట్లా బతుకుతున్నారు, ఏం బతుకుతున్నారు తెలియని పరిస్థితి. అదే జరుగుతుందండి ఇప్పుడు, అదే జరుగుతుంది. మరి మీకు ఒక వాక్య భాగం చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. అందరూ చూడాలి. మీరు నేను ఎందుకు దేవుని రాజ్యం చేరాలి? అది సువార్త ఎందుకు అయింది? ఎందుకు ఈ లోకం ఎంత కుళ్ళిపోయింది? అయినా మనకు తెలియట్లా. నేను చెప్తున్నాను కదండి, చాలా మందికి ఇక్కడ ఏం తెలియట్లా. ఇంత భయంకరమైన లోకము, అపవాది లోకం ఇది అనేది క్రీస్తు వచ్చి నాలాంటి వాళ్ళకి చెప్పింది నాకు కూడా తెలియదండి. అదే విషయాన్ని మీకు చెప్తున్నాను నేను. బైబిల్ మన చేతిలోకి రాకపోతే నాకు తెలిసేది కాదు. ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత దుర్మార్గంగా ఈ లోకంలో, అపవాది లోకంలో బతుకుతున్నారు మనుషులు. తెలియదండి వాళ్ళకి, తెలియదు. చూడండి, ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నేను కూడా ఏదో చెప్తున్నాను అండి, ఎక్లీషా సభ్యులారా, అన్ని జనుల్లాగా బద్దలాడద్దండి, అన్ని జనుల్లాగా తినద్దండి, అన్ని జనుల్లా పని లేదు. అన్ని జనులు అంటే ఎవరు? వేరే దేశస్తులు, ఈ లోక దేశస్తులు, ఈ లోక రాజ్య పౌరులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అసూయ చెందుతారు,
వాళ్ళు అహంకారంగా ఉంటారు, వాళ్ళు ఓవర్ చేస్తారు, ఎగిరెగిరి పడతారు, వాళ్ళు అబద్ధాలు ఆడతారు, వాళ్ళు మోసాలు చేస్తారు, ఎక్స్ట్రాలు చేస్తారు, ఆ బానిసలుగా బతుకుతూ ఉంటారు. అది నీచమైన సిగ్గులేని బతుకు. అలా వద్దన్నాడు కదా పౌలు గారు, బతిలాడుతున్నారు చూడండి. మీరు వారికి లాగా నడుచుకోవద్దు, అలా జీవించద్దు. ఒక్క రోజు తిండి కోసం ఎన్ని అబద్ధాలు చెప్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఇది దేవుని రాజ్యం ఎక్లీషియా అంటే. ఇందులో అలాంటి పనులు చేసేవాళ్ళు నేను ఉంచనండి, తీసేస్తాను. వాళ్ళ అవసరం లేదు దేవునికి. తెలుసా మీకు, దేవునికి నీతిమంతులే కావాలంట. నేను మళ్ళీ చెబుతున్నా, దేవుని రాజ్యాన్ని అనౌన్స్ చేసిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు నేను ఇచ్చే పాప పరిహారార్థ బలి ద్వారా ముందు పౌరసత్వం సంపాదించుకోండి, అంటే నీతిమంతులు అవ్వండి, లోపలికి రండి, మీకు శక్తిని బలాన్ని ఇస్తాను. మీరు అన్యజనులు నడుచుకున్నట్టు కాకుండా దేవుని రాజ్య పౌరులుగా నడుచుకోండి అంటున్నాడు. ఇక చిన్న విషయం మీకు అర్థమైతే సువార్త మీకు ఎందుకు గుడ్ న్యూస్ అర్థమైపోతుంది. మరోసారి చెప్తున్నా చూడండి, అసూయ చెందకుండా ఉండలేరండి వాళ్ళు. నా మాట నమ్మండి. అహంకారంగా మాట్లాడకుండా బతకకుండా వాళ్ళు ఉండలేరు. అబద్ధాలు చెప్పకుండా బతకలేరు వాళ్ళు. వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా వాళ్ళు బతికే లేదు. నిసిగ్గుగా అట్టనే బతుకుతారు. అలా ఉండకూడదనే కదా, అలా ఉండకుండా ఉండగలిగే పరిస్థితికి నిన్ను తీసుకురావటానికే కదా నేను పాప పరిహారార్థ బలి చేసింది. దేవుని రాజ్యంలోకి రమ్మంటుంది. పాప పరిహారార్థ బలి లేదా పాప క్షమాపణ ఇట్స్ లైక్ గివింగ్ అస్ సిటిజన్షిప్. మనకి పౌరసత్వం ఇవ్వడంతో సమానం. పౌరసత్వం ఇస్తే దేవుని రాజ్యంలోకి వస్తాం, లేకపోతే రావు. ఎంతమందికి అర్థమైంది? అందరు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి నీటి వలన, ఆత్మ వలన బాప్తిసం పొందాలి, తిరిగి జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశం. ఓకే, సో నెక్స్ట్ లైన్ అంటే 18వ వచనం చూడండి. అన్ని జనుల గురించి చెప్తున్నాడండి పౌలు. ఎంత డీప్ మాటలు చెప్తున్నాడో. మీకు మరి భాష వస్తే అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. వారైతే ఎవరు? అన్ని జనులు అయితే అంధకారమైన మనస్సు కలవారై, విచ్ మీన్స్ చీకటి మనసు అంటండి. జీరో నాలెడ్జ్ అంటే వాళ్ళు అబద్ధం చెప్తూ కూడా ఇది అబద్ధం కాదనుకుంటున్నాడు. గర్వంగా మాట్లాడుతూ గర్వమో కాదో కూడా తెలియదు వాడికి. ద్వేషిస్తున్నాడు, ఇది ద్వేషం అని కూడా తెలియదు. అసలు వాడి పరిస్థితి వాడికి ఏం తెలియదు. జీరో నాలెడ్జ్, అంధకారమైన మనసు. హృదయ కాఠిన్యము వలన. ఎందుకంటే జీరో నాలెడ్జ్తో వచ్చేది కేవలం హృదయ కాఠిన్యం. అంటే ఏంటి హృదయ కాఠిన్యం అంటే? ఆ యొక్క రాయి లాంటి మనస్సు. సిగ్గు శరం కానీ, లేకపోతే స్పర్శ ఉండటం కానీ, అంటే మంచి విషయాలపైన అవగాహన ఉండటం కానీ, రెస్పాండ్ అవటం కానీ అయ్యే ఉండదు. ఒక మృగంలాగా ఒక రాతి గుండె అయిపోద్ది అనమాట. వాళ్ళు నేనేమన్నా చాలా మంది అంటూ ఉంటారు ఈ జీవితాలు ఇంతే అని. అంతే, సిగ్గు లేని జన్మలు అనమాట. సిగ్గు శరం లేని జన్మలు. విలువలు సంస్కారం ఏమీ లేవు. నేను వాళ్ళని తిడతలేదండి, వాళ్ళు అలా తయారయ్యారంటున్నాను నేను. ఐఎమ్ నాట్ స్కోల్డింగ్ దెమ్. వాడిని నేను తిడతలేదు, వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. వాళ్ళు ఇలాంటి దుస్థితికి వచ్చారు. సిగ్గు శరం ఇంకేం లేదు, గాలికి వదిలేశారన్నమాట. ఎప్పుడో గాలికి వదిలేసిన జీవితాలు ఎక్కడ ఉంటాయి? అపవాది లోకంలో ఉంటాయి. ఎంత మాట అంటున్నాను చూసారా? నేను అంటలేదు, పౌలు గారు అంటున్నారండి. ఎంత మాట అంటున్నాడు చూసారా పౌలు గారు? ఎవరైతే అంధకారమైన మనసు గలవారు ఉంటారో వాళ్ళు హృదయ కాఠిన్యంతో జీవిస్తారు. ఆ హృదయ కాఠిన్యం వాళ్ళు ఇంకేమర్పడి చూడండి, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. అంటే దేవుడిచ్చు జీవం వాళ్ళకు ఉండదండి, వాళ్ళు డెడ్ లైఫ్స్. పేరుకు మాత్రమే బతుకున్నాము అంతే, నిజానికి జీవశవాలు, చచ్చిన జీవితాలు అవి, ఎప్పుడో చచ్చిపోయిన జీవితాలు. ఒక ఆయన అన్నాడు, కొంతమంది 15-16 సంవత్సరాలకి చచ్చిపోతారు,
80 సంవత్సరాలకి సమాధి చేయబడతారు అంతే. పెద్ద స్టేట్మెంట్, అర్థమైందని చెప్పింది. 14 సంవత్సరాలకి చచ్చిపోతాడంట వాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ సమాధి మాత్రం ఎప్పుడు ఏదో 70-80 సంవత్సరాలప్పుడు చేస్తారు. ఈ మధ్యలో జీవితం ఏంది? చచ్చిపోయినోడు బతుకది, చచ్చినోడు బతకండి. అది బతుక లేదు. అపవాది లోకంలో ఉన్న బ్రతుకుని ఏమన్నాడు ప్రభువారు? మృతుల జీవితము, మృతులను మృతులే పాతి పెట్టుకొనివ్వండి. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు దేవుని రాజ్యం చెప్పారు? జీవంలోకి రావటానికి, అసలు బతుకంటే ఏంటో బతకడానికి. ఇక్కడ అదే చెప్తున్నాడు. వీళ్ళంట ఈ అన్ని జనులు పూర్తిగా జీవం అనేది కట్ అయిపోద్దంట. అంటే వాళ్ళు డెడ్ పీపుల్ అనమాట. ది జస్ట్ పేరుకు మాత్రమే జీవిస్తున్నారు, నిజానికి ఎప్పుడో మరణించారు. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంటున్నారు. అంటే ఏంటి తెలుసా? వాళ్ళకి అపవాది నేర్పిన ఆ దుష్ట జ్ఞానము చేత నడుచుకొంటున్నారు అని అర్థం. ఈ లోకంలో ఒక జ్ఞానం నేర్పుతారండి, ఆ ఎదవ జ్ఞానం ఎట్లా ఉంటుంది తెలుసా? పిరికితనం, తిండిపోతాను, తాగుమోతాను, తిరిగిపోతాను, పిసినారితనం, ఇవన్నీ అపవాది బాగా నేర్పుద్ది. అది జ్ఞానమే నేర్పుద్ది. ఇక దాంతో జీవిస్తారు. చీ అని ఉమ్మేస్తే తెలుసుకొని వెళ్ళిపోతుంది. ఇట్లాంటి బతుకైపోద్దండి. పరిస్థితి లేదు ఇక. ఎందుకు యేసు ప్రభువారు దేవుని రాజ్యం ప్రకటించారు తెలుసా అండి? ఇలాంటి దుష్ట నీచ నికృష్ట బతుకు నుండి ఒక మనిషిగా బతకటానికి, ప్రశాంతంగా బతకటానికి, స్వాతంత్రంతో బతకడానికి జ్ఞానమును వివేకమును అనుగ్రహిస్తున్నాడు, జీవమును అనుగ్రహిస్తున్నాడు. దేవుని రాజ్యములోనే సాధ్యము. అంత గొప్ప శుభవార్తను మనకు చెప్తుంటే మనకేం అర్థం కావట్లా, మతానికి అయితే అసలే అర్థం కావట్లా. ఇది పరిస్థితి ఈ లోకంలో. అంతేకాదు 19వ వచనం కూడా ఉంది చూడండి. వారు, ఈ అన్ని జనులు ప్రాంతంలో అపవాది కింద ఉన్నవారు ఏం చేస్తున్నారు? వారు సిగ్గు లేని వారై ఉండి, ఇప్పుడేగా చెప్పారు, సిగ్గు శరం గాలి కుదిలేశారు. సిగ్గు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు. ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఉండదండి. ఇంకా అపవిత్ర కార్యక్రమాలంట మామూలు ఆశతో కాదు, అత్యాశతో జరిగిస్తున్నారంట వీళ్ళు. తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. చూసారండి, వారిని వారే అట్లా నాశనానికి అప్పగించుకుంటున్నారు, వ్యభిచారానికి అప్పగించుకుంటున్నారు. మీరు నేను అన్ని జనులుగా ఉండకూడదండి. అన్ని జనులు బతకూడదు. మనిషి అవ్వం అసలు మనం. అందుకే ఇంత గొప్ప సువార్తని యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి ప్రకటించారు. ముందు ఇశ్రాయేలులకు ప్రకటించారు, తర్వాత అన్ని జనులకు కూడా తీసుకొచ్చారు. అన్ని జనుల ప్రాంతంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు అర్థమైంది, దేవుని కృప మనకు అర్థమైందండి. మనం దేవుని రాజ్య పౌరులం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. పౌరులైన వాళ్ళకి ఏ హక్కులు ఉంటాయి తెలుసా? ఏం బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? చాలా హక్కులు వస్తాయి. ఇప్పుడు అమెరికాలో దొడ్డిదారులో ప్రవేశించిన వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడే ట్రంప్ సర్కార్ ఏం చేస్తుందంటే వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఆ మెక్సికో ద్వారా అటువైపు నుంచి 4 వైపుల నుంచి దొడ్డిదారున అమెరికాలో ప్రవేశిస్తారు వీళ్ళు. ఎందుకని అక్కడ లైఫ్ బాగుంటుందని. జాగ్రత్తగా వినాలి స్టేట్మెంట్. దొడ్డిదారిలో ప్రవేశించిన తర్వాత వారు పౌరులు కాదుగా. అంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ వీళ్ళకేం చెందవు. పేరుకు మాత్రమే అమెరికాలో బతుకుతున్నారు. ఇంకోటి తెలుసా? అమెరికా నుంచి స్వదేశానికి విమానం ఎక్కి రాలేరు వీళ్ళు. విమానం ఎక్కాలంటే పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉండాలంటే నీకు పౌరసత్వం ఉండాలి కదా. విమానం ఎక్కి రాలేరు వీళ్ళు. మళ్ళీ దొడ్డిదారిని రావాల్సిందే, పేర్లు మార్చేసుకోవాల్సిందే. ఇలాగా ఈ రోజున క్రైస్తవ మతము ఉన్నది. వీళ్ళు దొడ్డిదారిని యేసుప్రభు వారి రాజ్యంలోకి వచ్చారు. వీళ్ళకి నిజమైన జ్ఞానం లేదు, రక్షణ లేదు, దేవుని రాజ్య సువార్త తెలియదు.
వాళ్ళు ఏదో పాప క్షమాపణ చెప్పుకుంటున్నారు, రక్తము ఏదో చెప్పుకుంటున్నారు. ఏమండి, వీళ్ళకి అసలు దేవుని రాజ్య సువార్త తెలియదు, దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు ఎలా ఉంటారో కూడా తెలియదు. అందుకే వీళ్ళలో కూడా ఈ అపవాదికి సంబంధించిన అన్ని జనులకు సంబంధించిన లక్షణాలే కనపడతాయి. ఎట్లా ఓటుకి నోట్లు తీసుకోవటం, లంచం తీసుకోవటం, లంచం ఇవ్వటం, అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, డబ్బు కోసం కక్కుర్తి పడటం, ఇవన్నీ క్రైస్తవులు లేవా? ఎందుకని చెప్తున్నానంటే, అపవాది క్రియేట్ చేసింది అది మతమైన సంస్థ అయినా ఏదైనా వాడి యొక్క రాజ్యాంగమే నడుస్తుంది. దేవుని వాక్య రాజ్యాంగం నడవదు. ముఖ్యంగా ఎక్కడైతే దేవుని ధర్మశాస్త్రము పాటించకుండా ఉన్నదో, అది మతమైనా అది సంస్థ అయినా, అది దేవునికి సంబంధించింది కాదు, అది అపవాదికి సంబంధించిందే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉన్న వారికి దేవుని రాజ్యం నుంచి ఏ బెనిఫిట్స్ రావు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంతోషంగా ఉండలేరు. ఎప్పుడు ఎటు నుంచి ఏ పోలీసు వస్తాడో అని భయంగా బతుకుతుంటారు. తెలుసా మీకు? అమెరికాలో చాలా మంది తెలియని వాళ్ళు ఉండాలండి దొడ్డిదారిలో. వాళ్ళు ఎప్పుడు భయంతో బతకాల. ఎప్పుడు ఏ పోలీసు వచ్చి పాస్పోర్ట్ అడుగుతాడో, నువ్వు ఎక్కడ అడుగురా, ఇక్కడ ఎందుకుంటున్నావు అంటాడు, ఏం అడుగుతాడో, జైల్లో పెడతాడో, కొడతాడో, తిడతాడో. అలాంటి వాళ్ళు చంపినా కూడా లిస్టులో కూడా పేరు లేదు కదండి, ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎవరైనా చంపినా కూడా కేసు రిజిస్టర్ చేయబడదు, పోతే పోయినట్టే అంతే. నేను ఇదే అంటున్నాను, క్రైస్తవ మతము అనే దారి ద్వారా ఇల్లీగల్ గా దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవాన్ని పోగొట్టుకుంటారు అని చెప్తున్నాను. అపవాది అలా మాయ చేశాడు అని చెప్తున్నాను నేను. జాగ్రత్తగా జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరిచూసుకొని అఫీషియల్ మార్గంలో దేవుని రాజ్య పౌరులు అవ్వాలని మనం చేస్తున్నాం. యేసుప్రభువు వారు చెప్పిన ఒక ఉపమానం గుర్తుందా మీకు? ఒక పెండ్లి విందులో ఒక వ్యక్తి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ యజమాని వచ్చి, హే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు నువ్వు లోపలికి? నీకు పెండ్లి వస్త్రం లేదు, నీకు అర్హత లేకుండా లోపలికి ఎలా వచ్చావు? వీడిని తీసుకెళ్లి చీకటి గృహంలో బంధించండి, బయటపడేయండి అంటారు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అందరికీ ఇదే జరుగుద్దండి. ఎవరైతే నిజముగా దేవుని సువార్త ద్వారా, దేవుని రక్షణ మార్గము ద్వారా, దేవుని రాజ్య పౌరులు కాకుండా మేము దేవుని సంబంధులు అని చెప్పుకుంటున్నారో వారందరికీ ఇదే జరగబోతుంది. మతం నుండి బయటపడండి, దేవుడిచ్చు అద్భుతమైన పౌరసత్వాన్ని స్వీకరించండి. వారు అలా స్వీకరించిన వారు ఇక నుండి క్రీస్తుకు రాయబారులుగా ఇక్కడ బతకాలి. అంటే వారు పరదేశంలో యాత్రికులై ఉన్నారు వేరే దేశంలో అని చెప్పేసి బతకాలి. ఇదే దాని యొక్క మీనింగ్. పరదేశుల యాత్రికులు అంటే ఎవరు చెప్పండి? అంబాసిడర్స్ అండి. ఎనీబడి హూ ఇస్ లివింగ్ యాజ్ అన్ అంబాసిడర్ ఇన్ అనదర్ కంట్రీ ఈజ్ అ ఫారినర్, పరదేశీ, యాత్రికుడు ఆ యొక్క దేశంలో. అదే ప్రభువారు చెప్పింది. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉందండి. ఆ మార్గం ద్వారానే అందరూ ప్రవేశించాలి. ఓకే, వేరే మార్గంలో ప్రవేశిస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అవుతారు. అపవాది లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశించాలో అర్థమైంది. అపవాది ఎలాంటోడో ఆ రాజ్య పౌరులు కూడా అలాంటోళ్ళే. అలా ఉండాలి. ఎందుకంటే రాజ్యం యొక్క కాన్సెప్ట్ అంతే. రాజు ఎలాంటి వాడు, రాజు యొక్క లక్షణాలన్నీ పౌరుల్లోనే ఉంటాయి. ఎందుకంటే బలవంతంగా అప్లై చేయిస్తాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, అపవాది ఎలాంటి వాడు తెలుసా? వాడు లాజిక్ అనుసరించి ఎప్పుడు పనిచేయడు. వాడు లాజిక్కి ఒప్పుకోడు. లాజిక్ చెప్పినా కూడా వినడు. అంటే ఏంటి? అపవాది యొక్క
మెంటాలిటీ ఎలాంటిదంటే, ఇదేంటండి అలా ఎలా చెప్తారు మీరు, మరి రాజ్యాంగంలో ఎలా రాయబడి ఉంది కదా అన్నారు అనుకోండి మీరు, వాడు దాన్ని చేయడు. అలా అడిగినప్పుడు వాడు ఏం సమాధానం చెప్పడు. వాడు చేసేదే చేస్తాడు. అంటే మీరు లాజిక్ మాట్లాడినా దానికి వాడు ఒబే కాడు. వాడు ఇల్లాజికల్ పర్సన్ అని చెప్తున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది? మనలో కూడా చాలా మంది అట్లానే ఉంటారు. అబ్బాయి మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి అంటాం. పెళ్లి కాలేదు సరేలే, పిల్లలు ఎంతమంది చెప్పు అంటారు. ఏం మనిషి ఆయుడు, పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అంటాడు? అంటే ఇల్లాజికల్గా అలానే ఉంటారు అంటున్నాను నేను. వాళ్ళు బుద్ధి జ్ఞానం అప్లై చేయరు, ఇల్లాజికల్గా ఉంటారు. ఎందుకని? వాళ్ళ తండ్రి అపవాది అలాంటోడే. అపవాది లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకోటి ఏం తెలుసా, వాడు ఎప్పుడు కూడా చట్టానికి లోబడ్డు. చట్టానికి లోబడుతున్నట్టు కలరింగ్ ఇస్తాడు అంతే. ఎప్పుడు చట్టానికి లోబడ్డు. ఒక వ్యక్తిని చంపేసి యాక్సిడెంట్లో చచ్చిపోయాడని నిరూపిస్తాడు. అపవాది అండి. వాడికి దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఇవన్నీ ఉండవు. చూడండి, ఇదిగో బైక్ మీద వస్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయింది అంటాడు అంతే. అంతే. మనం మామూలుగా నిజాయితీ పరులు ఏం చేస్తారు? ఎవరైనా చంపి మేమే చంపామని చెప్తారు. అపవాది అలా ఉన్నాడు. వాడు లా అనే దానికి కట్టుబడ్డు, లాని మోసం చేస్తాడు. మీ అందరికి అర్థమవుతుందా? ఇది అపవాది రాజ్యంలో వాళ్ళు కూడా చేస్తారు అంటున్నాను నేను. దేవుని సర్వెంట్లు ఎలా ఉంటారు, దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? లాజిక్ మిస్ అవరు. ఎవరైనా అంతే అండి. ఇది నిజమేనా, ఇది లాజిక్, వాళ్ళకి చేశారు కాబట్టి వీళ్ళకి కూడా చేయాలంటాం. లాజిక్ మాట్లాడతాం మనం. దేవుని బిడ్డలు ఇంకటి ఏమంటారు? చట్టాన్ని ఫాలో అవ్వాలి, చట్టం ప్రకారం వెళ్ళాలి, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళాలి అంటారు. ఏంటి? ఇది అపవాదికి తెలుసు. వీళ్ళు మాట తప్పరు, వీళ్ళు నిజాయితీగా ఉంటారు, వీళ్ళు కరెక్ట్గా వెళ్తారని అపవాదికి తెలుసు. దాన్ని వాడుకుంటాడు వాడు. భలే టాలెంట్ ఉంటుంది వాడికి. మన యొక్క ధర్మాన్ని, నీతిని కూడా వాడుకుంటాడండి వాడు. మరేమనుకుంటున్నారు? అలాంటి వాడు ఈ యొక్క అపవాది, వారి సంబంధాలు కూడా అలానే ఉంటారు. అపవాదికి యొక్క రాజ్యంలో ఇంత భయంకరత్వం ఉందని మనకు తెలియదు అంటాను నేను. అపవాది రాజ్యంలో వాళ్ళకి, అపవాది రాజ్యంలో ఉన్నారని కానీ, వాళ్ళెంత దుర్మార్గంగా ఉన్నారని కానీ, వాళ్ళెంత ఎదవలుగా ఉన్నారని కానీ, ఎంత దుష్ట జీవితాలు, భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారని కానీ తెలియదు వాళ్ళకి. తెలిసేలోపు టైం అయిపోద్ది. ఒకవేళ తెలిసినా కూడా ఒక్కొక్కసారి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకని? సరైన జ్ఞానం అందక. ముందు తెలియదు, తెలిసినా కూడా వాళ్ళ కావట్లేదు. అయితే దేవుని యొక్క జ్ఞానం ఎవరికైతే ఫుల్గా అందుద్దో వాళ్ళు బయటకు వస్తారు. అపవాది రాజ్యంలో నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క నీతి రాజ్యంలోకి వచ్చేస్తారు. ఇది దేవుని యొక్క రాజ్య సువార్త యేసు ప్రభువారు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థం అవ్వాలి మనకి. ఈ విధంగా మనందరము దేవుని రాజ్య సువార్తని అర్థం చేసుకోవాలి, ఇతరులకు కూడా చెప్పాలి. ఈ భయంకరమైన జీవితం ఎలా ఉంటుందో చాలాసార్లు చెప్పారు దేవుని వాక్యంలో. వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండదు, వారికి అజ్ఞానం ఉంటుంది, వాళ్ళు బుద్ధి లేకుండా ఉంటారు, సిగ్గు లేకుండా ఉంటారు. అలానే ఇక ఈ లోకం అంతా ఎలానే బతకాల్సిందే. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మన దేశంలోకి, మన రాజ్యంలోకి మనం ప్రవేశించాలని యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి ఆయన మార్గంగా వచ్చారు. ఆయన ముందు అర్హతను ఓపెన్ చేశారు, ముందు ఎలిజిబిలిటీని ఓపెన్ చేశారు. మీరు అమెరికాకు వెళ్ళాలి, వీసాకి అప్లై చేస్తారు. వీసా అనేది ఎలిజిబిలిటీ. మీకు అమెరికాకు వచ్చే అర్హత ఉందా లేదా, ఆ చదువు ఉందా, ఆ డబ్బు ఉందా, మరి ఆ టాలెంట్ ఉందా, ఆ స్కిల్ ఉందా, అవన్నీ చెక్ చేసి వాళ్ళు స్టాంప్ వేస్తారు, ఈయన రావచ్చు మా దేశానికి. ఇక్కడ కూడా యేసుప్రభు అదే అంటున్నారు, మీరు దేవుని రాజ్యంలోకి రావాలా వద్దనేది నేను స్టాంప్ వేస్తా. ఆ స్టాంపులు ఏమంటారు ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. యేసుప్రభు ఒక స్టాంప్ వేస్తారు, దేవుని రాజ్య పౌరుడు అవ్వచ్చు నువ్వు అని. చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికే 1వ అధ్యాయంలోకి రండి, 13వ వచనం అందరూ చదవండి.
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. నీకు స్టాంప్ వేసేస్తున్నారు. నీలో నాలో పరిశుద్ధాత్మ శక్తి ముద్రింపబడితే మనము దేవుని రాజ్యానికి ఎలిజిబుల్, మనం అర్హత సాధించినట్టే. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని ఇంకా పొందుకోలేదో సరైన మార్గంలో పౌరసత్వం సంపాదించలేదన్నమాట. చూసారండి, వాళ్ళు వేరుగా ఉంటారు. అదే చెప్తుంది, దేవుని రాజ్యం ఆ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ లోకానుసారమైన విధానానికి చట్టానికి బయటపడి ఉంటారు. అదే సూచన. సో కాబట్టి అందరికీ అన్ని విషయాలు అర్థమైనవి అని నేను భావిస్తూ ఉన్నాను. సో వినిచున్న ప్రతి ఒక్కరికి నేను మనవి ఏంటంటే, మీరు మతపు యాంగిల్లో ఎంత లోతుగా ఉన్నా కూడా మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకొని యేసు క్రీస్తు అనే మార్గం ద్వారా దేవుని రాజ్య పౌరసత్వానికి అర్హత సాధించాలి. ఆ తర్వాత అఫీషియల్ గా దేవుని రాజ్య పౌరులు అవుతారు యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇదే నూతన నిబంధన యొక్క లక్ష్యము. దేవుడు తన రాజ్యాన్ని ముందుగా ఎలా అయితే మానవులకి ఇచ్చాడో అదే రాజ్యాన్ని ఇప్పుడు మానవులకి యేసుక్రీస్తు ద్వారా ఓపెన్ చేశారు. సో అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని దేవుని రాజ్య పౌరులుగా, క్రీస్తు రాయబారులుగా యేసుప్రభువారు వచ్చేంత వరకు చక్కని జీవితంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈనాటి సువార్త సమయం మెసేజ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మనలో వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.